కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ టెట్ పరీక్ష, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జూన్ 5 నుంచి జూలై 5 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. సెప్టెంబర్ 15న ఈ టెట్ ఫలితాలు విడుదల చేయబడతాయి అని చెప్పేసి నిన్న ఈ నోటిఫికేషన్లో పేర్కోవడం జరిగింది. కానీ ఈ నోటిఫికేషన్ ఇప్పటికే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులుగా ఉన్న వారికి ఏమాత్రం కూడా స్వాంతన కలిగించలేదు. కారణం మనకు తెలుసు. ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చేసాం. సుప్రీంకోర్టు గత నెలలో ఇచ్చినటువంటి తీర్పు ఫలితంగా 2010కి ముందు నియమించబడినటువంటి ఉపాధ్యాయులు తప్పనిసరిగా 2028 ఆగస్టు 31 నాటికి టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు తన 2వ తీర్పులో కూడా పేర్కొంది. అందుకని ఈ రోజున దేశవ్యాప్తంగా ఒక 25 లక్షల మంది ఉపాధ్యాయులు, మన రాష్ట్రంలో కూడా సుమారు ఒక 90,000 నుంచి 1,00,000 మంది ఉపాధ్యాయులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఈ టెట్కు సంబంధించి ఏం చేయాలని ఇన్ సర్వీస్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులు కోరుతున్నది ఏంటంటే, సాధారణ టెట్తో సంబంధం లేకుండా, ఇప్పుడు సాధారణ టెట్లో నిరుద్యోగులు ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కోరుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారు. సాధారణ టెట్తో సంబంధం లేకుండా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి ప్రత్యేక టెట్ను నిర్వహించాలి అని కోరుతున్నారు. అంతేకాదు, సాధారణ టెట్లో అభ్యర్థులకి అర్హతా మార్కులు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం వీడియోలో, 150 మార్కులకు గాను ఓసీలకి 90 మార్కులు, బీసీలకి 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ వికలాంగ అభ్యర్థులకి 60 మార్కులు రావాలని ఇంతకు ముందున్న నిబంధనలు ఉన్నాయి. సాధారణ టెట్లో ఇప్పుడైనా అదే. కానీ ఇప్పుడు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అడుగుతున్నది ఏంటంటే, సాధారణ టెట్కు సంబంధించి 20% వెయిటేజీ డిఎస్సీలు ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఆ రకమైన అర్హత మార్కులు ఉన్నాయి. కానీ మేము క్వాలిఫై కావడమే ముఖ్యం కాబట్టి ఈ అర్హతా మార్కుల్ని తగ్గించాలి. వాళ్ళందరూ, నేను ఎక్కువ మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా కోరుతుంది ఏంటంటే 40%, అంటే 60 మార్క్స్ ఎవరికి వచ్చినా, అది ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఎవరికి వచ్చినా వాళ్ళని క్వాలిఫై చేయాలి అనేటటువంటి 2 డిమాండ్స్ ఇప్పుడు ముందుకు వచ్చింది. ఒకటి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి. 2, అర్హతా మార్కుల్ని తగ్గించాలి. ఇలా అయితే ఉపాధ్యాయులు ఎక్కువ మంది అందరూ కూడా ఎంపిక కావడానికి, లేకపోతే అర్హత పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. మరి ఈ మేరకు మన ఉపాధ్యాయ సంఘాలు కూడా నిన్న ప్యాప్టో సంఘాలన్నీ కూడా ఒక మెమోరాండం వాళ్ళు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి ఇవ్వడం జరిగింది. వారు ఈ అంశాన్ని, అంటే ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహిస్తామనేటటువంటి అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వ లెవెల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ లెవెల్ అంటే మనకి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు, అట్లానే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కోన శశిధర్ గారు, వాళ్ళ లెవెల్లో ఇది నిర్ణయం జరిగితే ఇది అమలు జరగడం పెద్ద కష్టం కాదు. అందుకని నేను కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల యొక్క ఆందోళన తగ్గించడానికి వాళ్ళకు ఒక ప్రత్యేక టెట్ నిర్వహించండి. అట్లాగే అర్హతా మార్కులను కూడా 90, 75, 60 ఇలా చూడకుండా అందరికి కామన్గా ఉండేటట్టు మార్కులు చూడండి. దానివల్ల ఎక్కువ మంది ఉపాధ్యాయులు బెనిఫిట్ అయ్యి వాళ్ళందరూ కూడా ఎంపిక అర్హత పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి నేను కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా నా యొక్క సబ్మిషన్ ఏంటంటే, మీరు ఎక్కువ ఆందోళన పడద్దు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వంతో సవరణ కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, రెండో పక్క మీరు ఈ పరీక్షకు కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయులు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, ఏం చదవాలి, ఎలా చదవాలి అని చెప్పేసి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, సిలబస్ మనకు ఇప్పటికే తెలుసు. సిలబస్ వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో కూడా వచ్చేసి సిలబస్ పేపర్ 1A అంటే ఎస్జిటికి 150 మార్కులు, 30 మార్కులు శిశు వికాసం, 30 మార్కులు ఇంగ్లీషు, 30 మార్కులు తెలుగు, 30 మార్కులు మ్యాథ్స్, 30 మార్కులు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, 5 30 150 మార్కులు.
అలాగే పేపర్ 2Aకి మనం చెప్పుకున్నాం, దానికి కూడా 30 మార్కులు శిశు వికాసం, 30 మార్కులు ఇంగ్లీషు, 30 మార్కులు తెలుగు. ఇది అందరికి కామన్. కానీ మిగిలిన 60 మార్కులు సోషల్ వాళ్ళకి సోషల్ ఉంటుంది, తెలుగు వాళ్ళకి తెలుగు ఉంటుంది, హిందీ వాళ్ళకి హిందీ ఉంటుంది. కానీ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ వాళ్ళకి ముగ్గురికి కూడా 20 మార్కులు చొప్పున 3 సబ్జెక్టులకు ఉంటుంది. కాబట్టి సిలబస్ ఆల్రెడీ మీ అందరికి తెలుసు. సో నేను ఇప్పుడు మిమ్మల్ని సబ్మిషన్ చేస్తుంది ఏంటంటే, అంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది, ఆందోళన పడవద్దు కోచింగ్ గురించో ఇంకోటి. నా యొక్క సబ్మిషన్ ఏంటంటే మీ అందరికి కూడా మీరు తెలుగు అకాడమీ బుక్స్, సాధారణంగా ప్రశ్నలన్నీ కూడా తెలుగు అకాడమీలోంచే వస్తుంది. తెలుగు అకాడమీ బుక్స్ ఉదాహరణకి పేపర్ 1కి సైకాలజీ అంటే శిశు వికాసం ఉందనుకోండి, సైకాలజీ బుక్ టీటీసీ పుస్తకం ఉంది. అలాగే ఇంగ్లీష్కి రెన్ అండ్ మార్టిన్ బుక్ ఉంది. తెలుగు పుస్తకాల నుంచి తెలుగు గ్రామర్ మీదే ఉంటాయి, ప్రశ్నలు నేర్చుకోవచ్చు. అట్లనే బోధనా పద్ధతులు అంటే మనం టీచింగ్ మెథడ్స్ అంటాం, ఆ మెథడ్స్ వాటికి సంబంధించి కూడా తెలుగు అకాడమీ మ్యాథ్స్కి కానీ సైన్స్కి కానీ బోధనా పుస్తకాలని ప్రచురించింది. అలాగే మనకి పేపర్ 2Aకి సంబంధించి కూడా సైకాలజీ పుస్తకం ఉంది, బీఈడీకి ప్రచురించిన పుస్తకం తెలుగు అకాడమీ. అలాగే ఇతర కంటెంట్కి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. అందుకని మనం ఆందోళన పడకుండా ఈ పుస్తకాలు విజయవాడలో పుస్తకాల షాపుల్లో దొరుకుతున్నాయి. తెలుగు అకాడమీ సెంటర్ ఉంది విజయవాడలో. అలాగే ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా పుస్తకాల షాపులు వాళ్ళకి చెప్తే ఆ పుస్తకాలు తెప్పిస్తారు. అందుకని మీరు గైడ్లు ఇతర మెటీరియల్స్ కంటే కూడా ముందు మీరు అందరూ కూడా మనకున్న సబ్జెక్టులకు అనుగుణంగా టెక్స్ట్ పుస్తకాలు, ముఖ్యంగా తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి పుస్తకాలు వాటిని ఎక్వైర్ చేసి వాటిని మీరు, ఎందుకంటే మీకున్న మెచ్యూరిటీకి మీరు ఆల్రెడీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా టీచర్లు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీ అందరికి కూడా ఒక అకాడమిక్ మెచ్యూరిటీ ఉంది. ఒక పుస్తకం తీసుకుంటే మీరు సింపుల్గా ఈజీగా చదివేయగలరు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆల్రెడీ టీచ్ చేస్తున్నారు కాబట్టి బోధనా పద్ధతులకు సంబంధించిన పుస్తకం మీరు తీసుకుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది. అలా మీరు 2-3 రోజులకు ఒక పుస్తకం మీ స్కూల్కి వెళ్తూనే, ఎందుకంటే 12వ తారీఖున స్కూల్స్ కూడా తెరుస్తున్నారు, మీ స్కూల్కి వెళ్తూనే ఈ పుస్తకాలు కూడా చదవచ్చు. అందుకని ఎవరు కూడా ఏమీ ఆందోళన పడవద్దు, మీరు అందరూ కూడా క్వాలిఫై అవుతారు. ప్రభుత్వం మీద కూడా మనం ఒత్తిడి తెస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ, ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు పరిశీలించవలసిందిగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.